సంబంధించింది. మనం సమాజానికి సంబంధించిన అవగాహన, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉన్నట్టు. అదేవిధంగా ప్రకృతికి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మరి బయోలాజికల్ సైన్సెస్ ఇవన్నింటినీ కూడా అంటే ఫిజిక్స్ అంటే భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము, మరి జీవ శాస్త్రం, ఇట్లాంటి వాటన్నీ కూడా తెలుసుకుంటే మన ప్రకృతిని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా సమాజాన్ని, ప్రకృతిని బాగా అర్థం చేసుకుని దాని యొక్క నియమాలను తెలుసుకుని మనము దాని యొక్క విషయాలను ఎప్పుడైతే మన జ్ఞానంతో ఉంటామో అప్పుడు మనం ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగాను, ఒక బాధ్యతాయుతమైన మనిషిగాను మనం జీవించగలం. కాబట్టి వీటికి సంబంధించి కలిగి ఉండడమే నాలెడ్జ్ లేదా జ్ఞానం అంటాం. జ్ఞానం కలిగిన మనిషిగా పరిగణిస్తాం. కాబట్టి రాజకీయాలనేవి కూడా ఒక భాగం. రాజకీయాలంటే మోసము, దగ అనేవిగా ఇప్పుడు తయారు చేసినారు. అంతేగాని ఇప్పుడు భగత్ సింగ్ రాజకీయాలు చేపట్టాడు, సుభాష్ చంద్రబోస్ రాజకీయాలు చేపట్టాడు, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు. ఇప్పుడు ఈ సంవత్సరం అల్లూరి సీతారామరాజు శతవర్ధంతి సంవత్సరం. ఆయన బ్రిటిష్ వాళ్ళు కాల్చేసి ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. 1924 మే 7వ తేదీన అతను కాల్చేసాడు. ఈ సంవత్సరం మే 7వ తేదీ నుంచి వచ్చే సంవత్సరం మే 7వ తేదీ వరకు కూడా శతవర్ధంతి సంవత్సరం జరుగుతుంది. అట్లా ఎంతో మంది గొప్ప గొప్ప వీరులు, రెవల్యూషనరీస్ వాళ్ళంతా కూడా రాజకీయాలు చేసినారు. అదేవిధంగా మార్క్స్, ఎంగిల్స్, లెనిన్, స్టాలిన్, మావో, సిద్ధార్థ్ మన పార్టీ ఫోటోలో ఉన్నారా, సిద్ధార్థ్ వీళ్ళందరూ కూడా రాజకీయాలు చేపట్టారు. అయితే వాళ్ళు గొప్ప వ్యక్తులుగా తయారు, సమాజానికి మార్గదర్శకత్వం వహించేవాళ్ళుగా తయారు. కాబట్టి రాజకీయ శాస్త్రాన్ని మనం సరిగ్గా తెలుసుకోవాలి. ఎందుకు మనం రాజకీయాలు తెలుసుకోవాలి అంటే, రాజకీయాలు అనేది ఒక సమాజాన్ని ఏ విధంగా నడపాలి, ఒక దేశాన్ని ఏ విధంగా నడిపించాలి, ఏ విధానాలతో నడిపించాలి, ఏ ఫిలాసఫీతో నడిపించాలి అనేది తెలియజేసేదే రాజకీయ శాస్త్రం అంటే, పొలిటికల్ సైన్స్. కాబట్టి మనము ఇవి రాజకీయ తరగతులు అన్నప్పటికీ పొలిటికల్ సైన్స్ గురించి మనం తెలుసుకున్నప్పటికీ మన దాంతోపాటు ముడిపడి ఉన్నటువంటి ఫిలాసఫీ అంటే తత్వశాస్త్రం, వీటన్నిటిని కూడా మనం స్టడీ చేయాలి. ఎందుకంటే రాజకీయాలు మాత్రం సపరేట్గా స్టడీ చేసి ఉన్నంత మాత్రాన మనకు సమగ్రమైన అవగాహన అంటే పూర్తి మనకు అవగాహన తెలుసుకున్నట్టు కాదు. మనం ఏ విషయాల గురించి తెలుసుకోవాలంటే దాని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి. అంటే విషయాలన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే నేను 1 రోజు 2 రోజులు చూసి మాత్రమే నేను అంచనా వేయలేను. అతనితో కొద్దిసేపు మాట్లాడితేనే అంచనా వేయలేను. అతని గురించి సమగ్రంగా తెలుసుకోవాలి, అన్ని విషయాలు అర్థం చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మాత్రమే నేను ఆ విషయాన్ని ఆ వ్యక్తికి సంబంధించి చెప్పగలను. అదేవిధంగా ఒక సంఘటన గురించి కానీ ఒకటి ఏదైనా మనం చెప్పాలన్నా కూడా దానికి సంబంధించి సమగ్రంగా తెలుసుకోవాలి. కాబట్టి మనం సమాజం గురించి, సమాజంలో మార్పు తీసుకురావాలి, విప్లవాత్మకమైన మార్పు రావాలి అన్నట్టయితే సమాజానికి సంబంధించిన సమగ్రమైన మనకు అవగాహన అనేది ఉండాలి. కాబట్టి మనము ఈరోజు ఈ రాజకీయాలు కానీ, ఆర్థిక శాస్త్రం కానీ, లేకపోతే సైన్సెస్ కానీ వాటికి సంబంధించినటువంటి విషయాలను తెలుసుకోవాలంటే దాని యొక్క ఫిలాసఫీని తెలుసుకోవాలి, దాని యొక్క తత్వశాస్త్రాన్ని. ఈ తత్వశాస్త్రం లేకుంటే ప్రాపంచిక దృక్పథం అనే దాన్ని మనం తెలుసుకోవాలంటే, ప్రాపంచిక దృక్పథం అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక దృక్పథం అనేది ఉంటుంది. ఆ దీంతో చూస్తుంటాడు. దృక్పథం అంటే ఏంటి అని అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు రోడ్డు మీద ఒక కార్ పోతుంటే ఒక చోట యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే అప్పుడు అక్కడ అందరూ చుట్టూ చేరుతారు. చేరిన వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుకుంటారంటే,
చూడు ఇతను ఎక్కడ ఒంగోలు నుంచి కార్లో వచ్చి ఇక్కడ చనిపోయాడు. ఉం? అంటే ఇక్కడ అతనికి ఇక్కడ చనిపోవాలని రాసి పెట్టింది కాబట్టి అందుకు చనిపోయినాడు. ఆ? అని అంటారు. అంటే రాసి పెట్టడం ఎక్కడ రాసి పెట్టి ఉంటుంది అది? ఆ? మనం ముందే తెలుసుకోవచ్చా దాన్ని? ఆ? కాబట్టి రాసి పెట్టి రాసి పెట్టింది కాబట్టి అప్పుడు చనిపోయాడు అని లేకుంటే టైం బాగలేదు కాబట్టి అతను చనిపోయాడు. లేదా అతను పూర్వజన్మలో ఏ పాపం చేసుకున్నాడు, ఏ యాక్సిడెంట్ చనిపోయినాడు. అలాగే కర్మ అంటే కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు అని అంటారు. ఇది కొద్దిమంది వ్యాఖ్యానిస్తారు చేస్తారు. అవునా? ఒకతను ఏం చెప్తాడంటే ఇట్లా ఇక్కడే చాలా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, దీనికి కారణాలు ఏమో కనుక్కోవాలి అని చెప్పి ఒక మెమోరాండం రాసి R&B వాళ్ళకి ఇస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ ఎప్పుడు జరుగుతున్నాయంటే మొన్న కూడా ఒంగోలు వచ్చి ఇట్లా కార్లో వచ్చి యాక్సిడెంట్ జరిగింది కాబట్టి దీని గురించి మీరు చూడండి అని చెప్పి మెమోరాండం ఇస్తాడు ఒక అతనికి పోయి. ఇస్తే అప్పుడు R&B వాళ్ళు ఇంజనీర్స్ వచ్చి చూసి అంతా సర్వే చేస్తారు ఆ ఏరియా చేసి ఎందువల్ల ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతున్నాయి కనుక్కొని చూసిన తర్వాత వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. ఇక్కడ ఒక కర్వ్ ఉంది, మలుపు ఇక్కడ నుంచి వచ్చేది కనిపించింది కాబట్టి ఇక్కడ నుంచి వచ్చే వాళ్ళని కూడా ఇట్లా తిరుక్కుంటేనే పక్కన ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చే కొట్టేస్తాను కాబట్టి యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఒక సిగ్నల్ పెట్టాలి. సిగ్నల్ పెట్టి గో స్లో, బ్లైండ్ కర్వ్ ఈజ్ దేర్ అంటే ఇక్కడ చాలా కర్వ్ ఉంది, అంటే కర్వ్ అంటే మలుపు ఉంది కాబట్టి ఇక్కడ స్లో చేసుకోండి మీరు అని చెప్పి ఇచ్చారు. మరి ఇంకా నివేదికలు ఏం రాస్తారు? ఇక్కడ అన్ని కొన్ని చెట్లన్నీ ఉన్నాయి, ఇక్కడ నుంచి వచ్చేవి కనిపించకుండా కాబట్టి ఈ చెట్లు కొంత తొలగించేసేయాలా, ఇంకొక వైపు చెట్లు పెట్టండి, ఈ పక్క ఉండకూడదు అని చెప్తారు. కాబట్టి ఆ మొత్తం ఆ చెట్లు చేస్తారు. ఇక్కడ యాక్సిడెంట్ కాకుండా ఇప్పుడు ఈ రెండు రకాలైన వాదనలు ఉన్నాయి. ఒకటేంటి, కర్మ ఫలంతోనో లేకుంటే టైం బాగులేదనో లేకపోతే ముందు మీరు రాత ఎవరు చదవలేని రాత వలన అతను వీళ్ళు చనిపోయారు యాక్సిడెంట్లో. వీళ్ళంతా ఇట్లా అనుకొని వీళ్ళు ఎవరింట్లోకి వెళ్ళిపోతే మేల, లేకుంటే ఒక రకమైన ఒక శాస్త్రీయమైన ఒక సైంటిఫిక్ మెథడ్ ద్వారా యాక్సిడెంట్ ఎందుకు జరుగుతున్నాయో కనుక్కొని దాన్ని తొలగించడం వల్ల బెనిఫిట్. ఏది చేయాల్సి ఉంటుంది, ఏ పద్ధతి కరెక్ట్ అయింది, దేన్ని అనుసరించాలి మనం? ఏది చెప్పండి, ఏది ఫాలో అవ్వాలి?